హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను పకోడీ చేస్తున్నాను నాన్న. ఎందుకంటే ఇక్కడంతా వర్షం పడుతుంది, వేడి వేడిగా తినాలని పిల్లలు చెప్తున్నారు. అందు గురించి పకోడీ చేస్తున్నాను. ఇప్పుడు చూడమ్మా, నేను 3 పెద్ద ఉల్లిగడ్డలు ఇట్లా కోసుకున్నాను. ఇదిగో 3 ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానమ్మా. జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాలు. నాకు ధనియాలు లేదు, అందుకే ధనియాల పొడి తీసుకున్నాను. ఓమా, బేకింగ్ పౌడర్ అమ్మ, సోడా, తినేటి సోడా, నూనె, బేసిన్ పిండి 1 కప్పు నిండా తీసుకున్నానమ్మా. ఇదేమో బియ్యం పిండి సగం. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదామా. నేను కడాయి పెట్టుకున్నాను, నూనె వేడి చేస్తున్నాను. ఇదిగో ఆన్ చేసి నూనె వేడిగా చేస్తున్నానమ్మా. ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇదిగో ఇందులో జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర. ఓకేనా? సోడా లాస్ట్లో వేసుకోవాలమ్మా. ఓమా 1/2 స్పూన్ అమ్మా. ఓమా, పసుపు కొద్దిగా 1/2 స్పూన్. ఉప్పు కూడా లాస్ట్లో వేసుకోవాలి. 1 స్పూన్ నిండా కారం పొడిమ్మా. ఓకేనా? ధనియాల పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు మనం ఇదంతా కొంచెం ఉప్పు వేసుకొని బాగా పిసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో తగినంత ఉప్పు వేసుకోవాలమ్మా. ఎందుకంటే మనకు పిండి కూడా ఇది కూడా వేస్తున్నాం కదా. నేను ఇంకా చెప్పలేదు, ఇది పచ్చిమిరకాయలు స్లిట్ చేసి ఇలా ఉప్పు వేసుకొని కొంచెము ఇట్లా పెట్టుకున్నానమ్మా. ఇది లాస్ట్లో కరివేపాకు, పచ్చిమిరకాయలు పకోడీ ఫ్రై అయిన తర్వాత ఇది ఫ్రై చేసి దాని మీద వేయాలి. ఓకేనా? ఇప్పుడు బాగా పిసకాలమ్మా. ముందు ఇది మసాలాలన్నీ బాగా పిసకాలి. తర్వాత మనము పిండి వేసుకుందాం. బేసిన్ పిండి ఇంకా బియ్యం పిండి. ఓకే, చూసారమ్మా? ఇలా అయిపోతుంది విడివిడిగా. ఇదిగో ఇలా అప్పుడే మనకు పకోడీలు చాలా బాగా వస్తాయి. ఇదిగో పిసికితే ఇలా విడివిడిగా అయిపోతుంది మంచిగా ఉల్లిగడ్డలన్నీ. సరేనా? ఇప్పుడు మనము పిండి వేసుకుందాము. బియ్యం పిండి వేసుకున్నాను. కొద్దిగా వేసుకోవాలమ్మా, ఎందుకంటే ఎక్కువ కూడా వద్దు మనకు. నీళ్ళు ఏమి కలిపోద్దమ్మా. ఈ ఉల్లిగడ్డ నీళ్ళే చాలు, దాంట్లోనే అయిపోతుంది మనకు. ఓకేనా? ఇంకా కొద్దిగా వేసుకుందాము. కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుందాము. బియ్యం పిండి ఎందుకు వేస్తున్నానంటే కరకరలు ఆడుతుందమ్మా అప్పుడే బియ్యం పిండి వేసుకుంటే. బియ్యం పిండి లేదంటే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. సోడా వేసుకుందామమ్మ. ఇగో చిన్న స్పూన్లో హాఫ్ వేసుకుందాము సోడా. ఓకేనా? ఎక్కువ వేయద్దు సోడా. ఇప్పుడు వేడి నూనె వేసుకుంటున్నానమ్మా. వేడి నూనె ఇగో ఈ గరిటెలో 1 వేసుకుంటున్నాను వేడి నూనె. ఓకే, కరివేపాకు కొంచెము ఇట్లా చిన్న ముక్కలుగా చించి వేసుకోవాలమ్మా. కరివేపాకు కూడా చిన్న ముక్కలు కొంచెం పెట్టుకోవాలి తాలింపు దీనికోసము ఫ్రై చేసి అందులో కొంచెం. ఓకేనా? ఇదిగో చూడండి అమ్మా, అయిపోయింది ఇది. ఇప్పుడు మనము వేసుకుందాము. ఓకేనా? ఇదిగో ఇలా మంట స్లోగా పెట్టుకోవాలమ్మా. ఫస్ట్ ఫాస్ట్ చేసి స్లో పెట్టుకోవాలి. చూసారమ్మా? ఇగో ఇలా బ్రౌన్ అవ్వగానే తీసేయాలి. ఓకే,
చూసారా, కరకరలాడుతుంది చూడండి. ఓకే, ఇదిగో. ఓకే, ఇదిగో. ఓకేనా? ఈ పకోడీ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. ఇది కరకరలాడుకొని చాలా బాగుంటుంది ఇది. ఓకేనా? బాయ్.